హాయ్ హలో అందరికీ నమస్తే. ట్రేడింగ్ టాపిక్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రైస్ యాక్షన్. ఈ ప్రైస్ యాక్షన్ అని వినగానే మీరు న్యూ బిగినర్స్ ఆర్ ఎక్స్‌పర్ట్ ట్రేడర్స్ అయినా సరే చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? ఇండికేటర్‌లు యూజ్ చేయకుండా ట్రేడింగ్ చేయడం ఎలా? ప్రైస్ యాక్షన్ న్యూ బిగినర్స్‌కి అనువుగా ఉంటుందా? మరింత నమ్మదగిన ట్రేడింగ్ డెసిషన్ కోసం ఏం చేయాలి? ఇలాంటి క్వెషన్స్ ఎన్నో రైజ్ అవుతూ ఉంటాయి. సో, మీకు ఉన్న ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చాం. సో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మార్కెట్ ట్రెండ్స్ ఛానల్. మీకు ట్రేడింగ్‌లో లేదా ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీ ప్రతి ఒక్క డౌట్‌ని కూడా కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. సో, మనం ముందుగా మాట్లాడుకున్న క్వెషన్స్ అన్నిటి గురించి అండ్ ప్రైస్ యాక్షన్ రీడింగ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మార్కెట్ మూవ్‌మెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసే ఒక గేమ్ చేంజింగ్ ప్రాసెసే ప్రైస్ యాక్షన్. కాంప్లెక్స్ ఇండికేటర్స్‌ని పక్కన పెట్టి ప్రైస్ యాక్షన్స్‌ని అర్థం చేసుకోవడమే ఈ మెథడ్. మీరు మార్కెట్‌లో బిగినర్స్ అయినా లేకపోతే ఎక్స్‌పర్ట్స్ అయినా ప్రైస్ యాక్షన్‌లో ఎక్స్‌పర్ట్స్‌గా మారితే మీ ట్రేడింగ్ గేమ్ పూర్తిగా మారిపోతుంది. మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో, వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్? సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రైస్ యాక్షన్ అనేది స్టాక్, కరెన్సీ లేదా కమోడిటీస్ ప్రైస్ ఎప్పటికప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పేదే ప్రైస్ యాక్షన్. ఇది మార్కెట్‌లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైలో జరిగిన చేంజెస్ రిజల్ట్‌గా కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్‌ని చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. సో, ఈ ప్రైస్ యాక్షన్ ఆ మార్కెట్ చెప్పే స్టోరీస్‌ని డీకోడ్ చేసే పవర్‌ఫుల్ వెపన్‌గా యూజ్ చేయొచ్చు. ప్రైస్ యాక్షన్‌ని పూర్తిగా ప్రైస్, వాల్యూమ్ అండ్ హిస్టారికల్ శాంపుల్స్ మీద డిపెండ్ అవుతుంది. ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. హిస్టరీ అంటే గతంలో ట్రెండ్స్, మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. వాల్యూమ్ ఏంటంటే మార్కెట్‌లో ట్రేడింగ్ దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ట్రేడింగ్ బలాన్ని అంచనా వేయడం. సో, ఇలా ప్రైస్, హిస్టరీ అండ్ వాల్యూమ్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనందరికి ఇక్కడ ఒక కామన్ క్వెషన్ రేజ్ అవ్వచ్చు. అదేంటంటే ఇండికేటర్స్‌ని ఎందుకు యూజ్ చేయకూడదు అని. ఇండికేటర్స్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే బట్ అవి కొంచెం లేట్‌గా వర్క్ అవుతాయి. అంటే మీకు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్‌లో మీకు కేవలం ప్రైస్ మీదే కాన్సంట్రేట్ చేస్తారు. అండ్ హిస్టరీని అబ్జర్వ్ చేస్తారు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ద్వారా మార్కెట్ సెంటిమెంట్స్‌ని అర్థం చేసుకుంటారు. ఓకే. సో, మనకి ఇంతవరకు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో తెలిసింది. ప్రైస్ యాక్షన్ రీడింగ్‌లో కీ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూసుకుందాం. ప్రైస్ యాక్షన్‌లో ఒక 5 కీ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి కీ లెవెల్స్. ప్రైస్ అనేది ఎక్కడ ఎక్కువ రియాక్ట్ అవుతుందో చూసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లేస్‌ని పాయింట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ట్రేడింగ్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్‌ని డిసైడ్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ వన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. మార్కెట్ సెంటిమెంట్‌ని అర్థం చేసుకోవడానికి డోజీ, హ్యామర్, ఎంగల్ఫీ ఇలాంటి ప్యాటర్న్స్‌ని యూజ్ చేస్తాము. థర్డ్ వన్ ఐడెంటిఫైయింగ్ ట్రెండ్స్. అంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? లేకుంటే డౌన్ ట్రెండ్‌లో ఉందా? లేక సైడ్ వేలో ఉందా? అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ట్రెండ్‌ని కూడా ఫాలో అవ్వడం సేఫ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్ వాల్యూమ్ అనాలిసిస్. మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది వాల్యూమ్‌లో వచ్చే చేంజెస్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హై వాల్యూమ్ ఉన్నప్పుడు మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫోకస్ ఆన్ కంటెక్స్ట్. కంటెక్స్ట్ అంటే ప్రైస్ చేంజెస్ వెనక ఉన్న రీజన్స్ ఏంటి అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్, టైమ్ ఫ్రేమ్స్ అండ్ మార్కెట్ సెంటిమెంట్స్‌ని వీటన్నిటిని మీద బేస్ ఉంటది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు ప్రైస్ యాక్షన్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా, గందరగోళాలు లేకుండా ఒక క్లారిటీ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది స్టాక్స్, ఫోరెక్స్ లేదా క్రిప్టో అన్నిట్లో వర్క్ అవుతుంది. బిగినర్స్ చాలా మంది ఏ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడే మార్కెట్‌లోకి వచ్చి చాలా మనీ లాస్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో అందరికంటే వెనకబడి ఉన్నట్లు, సో స్పీడ్‌గా మనీ ఎర్న్ చేయాలి అన్న కాన్సెప్ట్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. సో, బిగినర్స్‌కి కొన్ని టిప్స్ ఏంటంటే
స్ట్రాంగ్ ట్రెండ్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. బిగ్ టైమ్ ఫ్రేమ్‌లో స్టార్ట్ చేయండి. అండ్ బిగినర్స్ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ప్రాక్టీస్‌కి. బికాజ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి. సో మీరు డెమో అకౌంట్స్‌లో ప్రాక్టీస్ చేయండి. Finally, price action is a powerful tool, but remember it's not a shortcut to success. Consistent learning, practice, and discipline are more important. If you found this video helpful, like, share, and subscribe to the Telugu Market Trends channel. Don't forget to hit the bell icon for more interesting videos. Thank you for watching.